నమస్తే అండి. ఈరోజు నేనైతే కర్ణాటక స్టైల్‌లో కోతంబరి చేస్తున్నా. అదే అండి మన సైడ్ అయితే పెరుగు పచ్చడి అంటాము. వీళ్ళైతే కోతంబరి అంటారు. దీనికోసమైతే కీర, క్యారెట్, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, కారం కోసం ఒక్కటే పచ్చిమిరపకాయ తీసుకుంటున్నా. ముందుగా దీనికోసం అయితే కరివేపాకు, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఒకటి, కొంచెం పెరుగేసి మిక్సీ పట్టుకోవాలండి. మనలాగే సేమ్ ఉంటది కానీ కొంచెం డిఫరెంట్‌గా చేస్తారు. కానీ చాలా బాగుంటుందండి. అందుకోసమే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కలిపైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. పెరుగు వేస్తేనే కొంచెం నలుగుతాయండి, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కదా, అందుకే మిక్సీలో వాటితో పాటు పెరిగేసుకున్నాను. తరువాత అయితే ఉల్లిగడ్డ, అలాగే కీర, అలాగే క్యారెట్ ఇవన్నీ సన్నగా తరుక్కుంటున్నాను. క్యారెట్ అయితే తురుముకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనం పెరుగు పచ్చడి అనేది డైరెక్ట్ తినేస్తాం కదా, అప్పుడు క్యారెట్ గట్టిగా ఉంటాయి కాబట్టి నమలడానికి ఇబ్బందిగా ఉంటుంది మధ్యలో వచ్చినప్పుడు. అందుకే క్యారెట్ని మాత్రం తురుముకుంటున్నాను. ఈ ఉల్లిగడ్డ అలాగే కీర మాత్రం సన్నగా తరుక్కున్నా అండి. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే 2 కప్పులు తీసుకున్నాను. ఇది ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితేనే బాగుంటుందండి, పులుపెక్కిందైతే బాగుండదు టేస్టు. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇందాక మనమైతే మిక్సీలో పట్టుకున్నాం కదా, అదైతే దీనిలో కలిపేసుకుంటున్నా. తర్వాత ఏవైతే తురుము పెట్టుకున్నానో క్యారెట్ తురుము, అలాగే కీరాలు, అలాగే ఆనియన్స్ ఇవన్నీ కలిపేసుకొని బాగా కలపడమే అండి. పెరుగులో కలిసేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవడమే. తర్వాత ఇది టమాటా బాత్లోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి, కుష్కా రైస్, ఇలా ప్రతి దానిలోకి చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలు వాటిల్లో కూడా ఇక్కడ తింటారండి. చాలా అంటే చాలా స్పెషల్ డిష్ ఇక్కడ ఇది. కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనమైతే ఇంత డిఫరెంట్గా చేయము. మామూలుగా కూరగాయలన్నీ పెరుగులో మిక్స్ చేసేస్తాము. వీళ్ళైతే కొంచెం డిఫరెంట్గా మిక్సీలో పట్టి కరివేపాకు, కొత్తిమీర చేస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది.